हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मन ओल्ड शारी तोटी फ्राक लांग फ्राक ए विधंगा कटिंग चेसुकोनी मीकु ई वीडियोलो चूपिस्तानंడి। ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ శారీ అనేది తీసుకున్నాను। లైనింగ్ వచ్చేసి నేను 2 మీటర్స్ అనేది తీసుకున్నాను। ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను। ఇప్పుడు ఏ విధంగా మనం కట్ చేసుకోవాలో చూపిస్తాను। మనకు ఈ శారీ వచ్చేసి మనము కొంగు ఉంటుంది కదా, కొంగు కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేసింది। ఈ గోల్డెన్ కలర్ లో వచ్చిన శారీ కొంగును వచ్చేసి మనకు బాడీ పార్ట్ కు వాడుకున్నాము। ఇక్కడ ఇంతవరకు మనం కట్ చేసుకున్నాము। బాడీ పార్ట్ కోసం ఈ కొంగు అనేది కట్ చేసి పెట్టుకున్నాము। ఫస్ట్ వన్ శారీతో 2 ఫ్రాక్స్ అనేది కుడుతున్నానండి। 2 ఫ్రాక్లు అనేది మనము ఈ శారీ తోటి 2 ఫ్రాక్లు లాంగ్ ఫ్రాక్లు అనేది కటింగ్ చేసుకొని స్టిచ్ చేద్దాము। ఒక అమ్మాయి వచ్చేసి 8 ఇయర్స్, ఇంకొక అమ్మాయి వచ్చేసి 9 ఇయర్స్ అమ్మాయి వాళ్ళకి ఇద్దరికి మనం ఈ విధంగా ఒకే శారీలో 2 ఫ్రాక్లు అనేది కట్ చేసుకున్నాము। ఇక్కడ వచ్చేసి పక్కన వేసుకుని ఫస్ట్ ఇంకా లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము। బాడీ ఫ్రాక్ కోసము ఈ లైనింగ్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ బాడీ కట్ చేసి పెట్టుకున్నామండి। ఈ విధంగా ఈ బాడీ ఫ్రాక్ ను 4 ఫోల్డింగ్స్ వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్నాము। ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయంటే మనం కట్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా హెచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకొని మనం నెక్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి మొత్తము 12 ఇంచెస్ అయితే సరిపోతుంది। 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం। ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ 2 3 నెక్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము। ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నాము। ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఆర్మ్ కోసం వచ్చేసి మనము 4.5 తీసుకున్నాము। 5 తీసుకుంటున్నాను। ఇక్కడ ఆర్మ్ లెంత్ వచ్చేసి 5 తీసుకున్నాను। దీనిలో మార్కింగ్ చేసేసుకున్నాము। బిగినర్స్ అయితే స్కేల్ కంపల్సరీగా వాడండి। నేను చూపించాలని స్కేల్ అనేది వాడుతున్నాను, లేదంటే నేను స్కేల్ వాడను। ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి పెట్టుకున్నాము। ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు వాళ్ళ చెస్ట్ వచ్చేసి 6, ఖర్చు కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం। మొత్తం వచ్చేసి 8.1 వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది। 8కు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5 పెట్టుకున్నాము। 7.5 పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది కదా। ఇక్కడ వచ్చేసి నేను మీకు అర్థం అవ్వాలని ఇక్కడ లైన్ గీస్తున్నాను చూడండి। ఇప్పుడు ఈ క్రాస్ అనేది మనం ఈ గీతకు కొంచెం పైన ఒక 1/2 ఇంచ్ పైన ఇట్లా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి। ఈ విధంగా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రాక్లకి। ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ రౌండ్ నెక్కే తీస్తున్నాను।
బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేలాగానే కట్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ కావాలంటే బ్యాక్ ఏదైనా డిజైన్ తీసుకున్నారంటే బ్యాక్ సపరేట్ తీసుకోండి. ఈ విధంగా ఫ్రాక్ అనేది బాడీకి కట్ చేస్తాను. వీటిని ఇంకెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, దీన్ని అంతా చక్కగా కట్ చేసుకొని మనము ఫ్రాక్ అనేది లెంత్ అనేది చూసుకొని మనము ఈ విధంగా వచ్చేసింది కదా, దీన్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మొత్తాన్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసి దీన్ని ఈ విధంగా ఇలా రెండు ఇలా సమానంగా పెట్టేసి ఇలా సమానంగా పెట్టేసుకుని ఈ విధంగా చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నానండి. మీకు అర్థం కాకుంటే మరలా కానీ కామెంట్లు అడగండి, నేను మరలా కానీ మీకు వీడియో చేసి చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రాక్ ఉంది కదా, మనం బాడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాడీ కొలతలు అనేవి చూసుకొని మనము ఈ విధంగా క్రాస్లో క్రాస్ ఈ విధంగా ఇలా పెట్టుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పెట్టుకొని మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్నే వచ్చేసి మనము లెంత్ వచ్చేసి 28 ఇంచులకు తక్కువ ఉన్నా పర్వాలేదు, లైనింగ్ కదా, లైనింగ్ అనేది సర్దుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 24 వచ్చింది. ఇక్కడ సైడ్ కొలుచుకోవాలండి. ఇక్కడ ఎంత ఉందో చూసుకొని దీన్ని మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సైజ్ చూసుకోకూడదు. ఇక్కడ సైజ్ చూసుకుంటే మనకు అంబ్రిల్లా అనేది సేఫ్ బాగా వస్తుంది. మనకి ఇక్కడ 24 వచ్చింది కాబట్టి ఇంకా అంతా 24 పెట్టుకుంటూ రావాలి. లైనింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే ఏమంటే ఇక్కడ మన క్రాస్ కొద్దిగా ఉంది కదా, అక్కడ మనం కొద్దిగా జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని ఇలా చూడండి, ఈ విధంగా ఇలా క్రాస్గా మనకు గౌన్ షేప్లో వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా మొత్తం అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు కొద్దిగా తక్కువ వచ్చింది కదా, ఇక్కడ మనము ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇక్కడ జాయింటింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ పద్ధతి అండి, చాలా ఈజీగా కూడా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నామంటే సింపుల్గా కూడా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన వాటికి ఇక్కడ మిగిలింది కదా, ఇక్కడ మనము జాయింటింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చిన దానికి మనము ఇక్కడ ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ను ఈ విధంగా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ఎక్కువ ఎంత తక్కువ ఉందో తీసుకొని మనము ఇవన్నీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని చూస్తున్నామంటే మనకు అర్థమవుతుంది ఎంతవరకు వచ్చేస్తుంది అనేది. ఈ విధంగా ఇంతవరకు వచ్చేసింది. మనం ఖర్చు కోసం అని కొద్దిగా ఎక్కువ వదులుకోవాలి కదా, కాబట్టి మనం ఖర్చు కోసమని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి.
దీన్నే బేస్ చేసుకొని మనము శారీలో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేయాలి, జాయింటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈ ఫ్రాక్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము శారీని తీసేసుకున్నాం. ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం మిగిలిన సీర ఉంటుంది కదా, మనం కొంగు కట్ చేసుకున్నాం కదా, ఈ సీరలో మనము సగానికి ఇలా సగం మిగిలిన శారీ ఇద్దరికి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా సగానికి పెట్టేసుకొని సగానికి అనేది కట్ చేసుకున్నాము. ఇంకా కొలత అంటే మనకు వచ్చేసి మన శారీ కొంగు కట్ చేసిన తర్వాత ఇద్దరికి 2.5 వస్తుంది. కొంచెం హ్యాండ్స్కి తీసేసినాను. హ్యాండ్స్కి తీసేసుకుంటే మనకు 2.5 ఆ విధంగా వస్తుంది. ఫ్రాక్కు వచ్చేసి 2.5 అట్లా వస్తుంది. మనకు ఉన్న లెంత్ మొత్తం అనేది మన ఫ్రాక్కే పెట్టేద్దాము. చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇలా సగానికి మొత్తం అనేది పెట్టేసాను, కట్ చేసుకున్నాను. దీన్ని మనము ఇద్దరికి వాడుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ మన బాడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాడీని మనం ఇక్కడ కొంగు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి మనం దీనికి పెట్టుకోవాలి. దీంట్లో ఇద్దరికి రావాలండి, ఇద్దరికి ఫ్రాక్స్ ఈ కొంగులోనే ఇద్దరికి వచ్చేసేయాలి బాడీకి. సో నేను ఇక్కడ ఇద్దరికి వచ్చేలా చూసుకొని కటింగ్ చేసుకున్నాము. ఈ విధంగా పెట్టేసుకుని మేము ఫస్ట్ బాడీ అనేది కటింగ్ చేసుకున్నాము. ఇక ఇక్కడ అంచు వచ్చింది కదా, ఈ అంచుకు మనం కొంచెం ఇలా అంచుకెళ్ళి పెట్టేసుకుని కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మళ్ళీ పెద్దమ్మాయికి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శారీ ఉంటుంది కదా, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ శారీని ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నామో అదే విధంగానే ఈ శారీని కూడా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ శారీని మనము డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా ఈ శారీని కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని మనము మొత్తం లెంత్ వచ్చేసి మనకు 29 రావాలండి. ఇక్కడ ఏంటంటే మనకు లైనింగ్ చిన్నగా ఉన్నా సరిపోతుంది లోపల కాబట్టి మనకు ఇక్కడ శారీ వచ్చేసి మనకు 29 లెంత్ రావాలి. ఇలా సమానంగా ఉండేది చూసుకోండి. ఏమన్నా మట్టలు పడినా కానీ సర్ చూసుకొని ఫస్టే సర్ చూసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకు కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటే బాగుండదు. సో మనం ఫస్ట్ ఈ విధంగా మొత్తం అన్ని సమానంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి ఫ్రాక్ బాడీ ఉంది కదా, బాడీని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ నడుము దగ్గర ఇలా చూసుకోండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ బాడీని బేస్ చేసుకుంటూ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 29 రావాలండి. ఫస్ట్ ఇక్కడ ఈ అంచుల వైపుకి వెళ్ళి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి. 29 దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. చాలా సింపుల్ ఫ్రాక్ అండి, చాలా త్వరగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు. చూడండి
ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటూ మనము మార్కింగ్ చేసుకోవాలి. మనం క్రాస్గా పెట్టామంటే కొలతలు కొంచెం ఇక్కడికి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే క్రాస్గా పెట్టుకున్నామంటే మనకి రౌండ్ అనేది క్రాస్గా వచ్చేస్తుంది, అంటే తగులు మాదిరి వస్తుంది, రౌండ్గా రాదు. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనిలోనే ఇలా జాయింటింగ్ చేసేసుకున్నాము. అంతే అండి, చాలా ఈజీగా తొందరగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రాక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి మనము లైనింగ్ కట్ చేసుకున్నాము. శారీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాము. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మనం కట్ చేసుకున్న దాంట్లో మనకు శారీ అనేది మిగిలిపోయింది కదా, ఈ శారీని మనము రఫీల్స్ పెట్టుకున్నాము. కింద లైట్గా రఫీల్స్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి రఫీల్స్ కోసము నేను ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద మనం ఫోల్డింగ్ చేసుకుంటాము, పైన కొంచెం కుట్టులోకి వెళ్తుంది కదా, సో మనకు 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. 6 ఇంచెస్ తోటి నేను కట్ చేస్తున్నాను. చూడండి 6 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని మొత్తం అనేది కట్ చేసుకున్నాము. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము. సమానంగా చూసుకొని కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్లోనే మనము ఈ రఫీల్స్ అనేవి పెట్టుకోవడానికి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అనేది మనకు ఇంకా ఫ్రాకుకి ఎంత సరిపోతుందో అంతగా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇక్కడ కొంచెం హ్యాండ్స్ కోసం మనము ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. బుట్ట హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ వరకు కొద్దిగా స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి మనము ఇక్కడ వరకు మనం బుట్ట అనేది పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. మన హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకుంటాము అక్కడ వరకు. ఇక్కడనేమో ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం బుగ్గలు అనేది పెట్టేసుకుంటాము. సో ఇక్కడ వరకు మనము ఖర్చు పెట్టుకున్నామంటే ఇక్కడ వరకు బుక్కలు వేసుకోవాల్సి ఉంటుందని అర్థమవుతుంది. చూడండి ఇంతే మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని హ్యాండ్లో పెట్టుకుని ఇలా హ్యాండ్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.